అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, మనలో చాలామంది స్టూడెంట్ అయితే అబ్రాడ్‌కి వెళ్లి చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి కరెక్ట్‌గా ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలీదు. చాలామంది ఇలాగే బయట కొన్ని కంపెనీస్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు డబ్బులు పే చేశాక, ఫీజ్ అంతా కట్టేసాక మళ్ళీ రిటర్న్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా, రిప్లైలు ఇవ్వకుండా చేస్తూ ఉంటారు. సో, మీలాంటి వాళ్ళ కోసమే నేనైతే విదేశ్ కన్సల్టెంట్స్ వాళ్ళనైతే తీసుకొచ్చేసాను. వీళ్ళైతే చాలా మంచి వాళ్ళండి. 100% జెన్యూన్ అనే చెప్పాలి. అండ్ వీళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా బావుంది. ఇప్పటికి వీళ్ళ త్రూ వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యారు. చాలా మంది వెల్ సెటిల్డ్ అయిపోయి మంచి ఇన్‌కమ్‌నైతే ఎర్న్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళ కంపెనీ కూడా స్టార్ట్ అయ్యి 18 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికి వీళ్ళు 15,000 ప్లస్ స్టూడెంట్స్‌నైతే అబ్రాడ్స్‌కి పంపించారు. విదేశాలకు పంపించారు. సో, ప్రస్తుతం మనతో అయితే విదేశ్ కన్సల్టెంట్స్‌కి సంబంధించి డైరెక్టర్ సాయినాథ్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. థాంక్యూ వెరీ మచ్. సార్, ఈ మధ్య అందరూ బయట కంట్రీకి వెళ్లి చదువుకోవాలనుకుంటారు. బట్ రీజన్ ఏంటిదంటే ఓన్లీ మనీ ఎక్కువగా ఎర్న్ చేయాలని ఒక ఈజీ ప్రాసెస్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బయట దేశాలకు వెళ్లి చదువుకుంటే మంచి ఇన్‌కమ్ రావచ్చు, సంపాదించుకోవచ్చు అని ఉంటుంది కదా! మరి మీరు చాలా మందిని ఇప్పటివరకు పంపించున్నారు కదా! సో, బెస్ట్ కంట్రీ ఎక్కువ ఎర్న్ చేయడానికి సాలరీ అంటే ఏది చెప్తారు? సో, ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ బేసిక్ వేజ్ ఉన్న కంట్రీస్ చూసుకుంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా స్విట్జర్లాండ్ ఈస్ అమంగ్ ద డైమండ్ ఆఫ్ దెమ్. సో, స్విట్జర్లాండ్‌లో ఏంటంటే ద బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ ఈస్ లైక్ 23.5 సీహెచ్ఎఫ్ పర్ అవర్. అంటే సీహెచ్ఎఫ్ వచ్చి ఈ రోజు దాదాపు క్లోజ్ టు ₹100 ఉంది. ఓకే. సో, 23 సీహెచ్ఎఫ్ అంటే ఆల్మోస్ట్ ₹2,300 బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ ఫర్ ఎనీబడీ హూ డస్ ఎ ప్రొఫెషనల్ జాబ్స్. So automatically, whatever the job they take up, the minimum salary what they count is 5 lakhs. అవును. So world highest basic wage in the country, highest standard of living in the country, world's fourth happiest country. ఓకే. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అంటే దుబాయ్ జాయింగే ఇవన్నీ మనం స్విట్జర్లాండ్ చాలా సార్లు చూసాం. అవును. కాకపోతే అలాంటి ప్లేస్ లో ఉండడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ బై ఇట్ సెల్ఫ్. సో ఆబ్వియస్లీ ఐ వుడ్ రేట్ స్విట్జర్లాండ్ as a number one destination in the current situations where actually US లో ట్రంప్ వద్దంటున్నాడు. అవును. ఆస్ట్రేలియా వాళ్ళు వీసాలు ఇవ్వట్లేదు. కెనడా ఇండియా రిలేషన్స్ బాగాలేదు. అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ కెనడాలో అంత గొప్పగా లేదు. తర్వాత యూకే వచ్చేప్పటికి చాలా మంది మన వాళ్ళు అయ్యారంట. అవును. సో గివెన్ ఆల్ ది సినారియోస్ ప్రపంచంలోనే చాలా మంచి కంట్రీ, చాలా తక్కువ మంది వెళ్ళే కంట్రీ స్విట్జర్లాండ్ అండి. ఎందుకంటే స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇండియన్స్ అన్ని కంట్రీస్ ఏ కంట్రీ తీసుకున్నా కూడా మినిమం ఒక 20,000 నుంచి 70,000 1,20,000 వరకు వెళ్తారు. Whereas Switzerland వచ్చేప్పటికి ఇట్స్ ఓన్లీ కంట్రీ వేర్ ఇండియన్స్ నాట్ మోర్ దెన్ 1,000 స్టూడెంట్స్ ఏ ఇయర్ వెళ్తారు. ఎందుకు రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్ ఇస్ నాట్ ఏ అన్ఎక్స్ప్లోర్డ్, ఇట్స్ నాట్ రెగ్యులర్ కంట్రీ వేర్ పీపుల్ గో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ యూనివర్సిటీస్ కూడా చాలా కోల్డ్ ఉంటాయి. అంటే బేసికలీ దే డోంట్ వాంట్ ఏజెంట్స్ టు కమ్ అండ్ లైక్ ఫిల్ అవుట్ విత్ క్లాసెస్ విత్ ఇండియన్స్. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ దే వాంట్ లెస్ స్టూడెంట్స్ సో దట్ దే కెన్ ఫోకస్ బెటర్. ఓకే. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ లో కూడా చాలా స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళడానికి కూడా భయపడతా ఉంటారు. అట్ ద సేమ్ టైం కన్సల్టెంట్స్ కూడా since they don't work officially with them, they don't really promote this. But reality వచ్చేప్పటికి ఏంటంటే స్విట్జర్లాండ్ is one of the top destination for studies abroad. సో ఇంకోటి మీరు చాలా మందిని పంపించినారని విన్నాం కదా సార్. సో అక్కడ ఏమైనా మాకు లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి ఏమైనా చెప్తారా? ఓకే అండి. ఇప్పుడు పర్టికులర్గా వచ్చేప్పటికి నేను లాస్ట్ ఒక 1.5 year నుంచి we have been working with a wonderful university in Switzerland called American Institute of Applied Sciences. So ఇది వచ్చేప్పటికి ఏంటంటే టోటల్ స్విట్జర్లాండ్ లో దిస్ ఇస్ సెకండ్ బెస్ట్ యూనివర్సిటీ ఫర్ మేనేజ్మెంట్. సో ద సెకండ్ బెస్ట్ ర్యాంకింగ్. తర్వాత వరల్డ్ టాప్ ర్యాంకింగ్ లో టాప్ 200 ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలో 186,000 యూనివర్సిటీస్ ఉంటే దిస్ యూనివర్సిటీ ఇస్ ర్యాంక్డ్ 200 ఫర్ మేనేజ్మెంట్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఇది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్. దీంట్లో మనకి లాస్ట్ 1.5 year నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 తెలుగు స్టూడెంట్స్ వెళ్ళారు. అండ్ ఇంకా స్టూడెంట్స్ కంటిన్యూగా వెళ్తా ఉన్నారు. ఓకే. సో మనం నార్మల్ గా ఏ యూనివర్సిటీ అయినా దాని పేరుతో పిలుస్తాం కదా, ఎందుకు మరి డిఫరెంట్ గా ఉన్నాయి దీని యూనివర్సిటీ నేమ్స్ అన్ని? ఓకే. ఇక్కడ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఏంటంటే బేసికలీ దిస్ జనరల్ గా ఏ యూనివర్సిటీ కూడా జనరల్ గా యూనివర్సిటీ ఆఫ్ టీసైడ్ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ లాట్రో. సో జనరల్ గా యూనివర్సిటీ అని మనకి ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే స్విట్జర్లాండ్ లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అంటాం. అంటే అప్లైడ్ సైన్స్ అనే ట్యాగ్ లైన్ దేనికి ఉంటుందంటే ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ అఫ్ కోర్స్ యూనివర్సిటీ బై నేచర్, బట్ they are into practical mode of training. Okay. So దీని ద్వారా ఏమవుతుంటే స్టూడెంట్స్ యాక్చువల్గా though they are sitting in the classrooms, but ఈ అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీస్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చదివే ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే. అండ్ ప్రతి ప్రోగ్రామ్ కి కూడా దే హ్యావ్ ప్రాక్టికల్ వర్క్స్ టు బి డన్. అండ్ దీంట్లో ఇంకా మెయిన్ ప్లస్ పాయింట్ అంటే ఈ పర్టికులర్ యూనివర్సిటీలో ఆల్ ద టీచింగ్ ఫ్యాకల్టీ ఆర్ నాట్ రెగ్యులర్ ప్రొఫెసర్స్. సో రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఏంటంటే వాళ్ళకి జస్ట్ ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది, వాళ్ళు వస్తారు క్లాసెస్ చెప్తారు,
ఆ తర్వాత వీళ్ళు చేసిన వర్క్స్ కౌంట్ చేస్తారు. దిస్ హౌ ద రెగ్యులర్ ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ వర్క్స్. ఓకే. బట్ వెరస్ ఈ అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీ, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ లో ఇక్కడ ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ ద టీచింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫైనాన్స్ చెప్పే ప్రొఫెసర్ ఈజ్ యాక్చువల్లీ a CEO or CFO of a very big company. ఒక data analysis చెప్పే professor is actually a very good project manager or something, or even a better person from the industry. So every faculty who is teaching the subject is from the industry. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజ్ టు ద రియల్ లైఫ్ సినారియోస్. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే టెక్నాలజీ ఈజ్ ఎవర్ చేంజింగ్, ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. పర్టికులర్గా లాస్ట్ 3-4 years లో చూసుకుంటే డేటా సైన్స్ అన్నాము, ఫస్ట్ డేటా అనాలిసిస్ అన్నాము, సైన్స్ అన్నాము, ఇప్పుడు ఏఐ అంటున్నాము. ఇప్పుడు ఏఐలో కూడా 100 రకాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ టెక్నాలజీస్ అండ్ ట్రెండ్స్ కి వీళ్ళు అబ్రెస్ట్ గా ఉంచాలంటే మనకి ఎప్పుడైతే ఫ్యాకల్టీస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ వాళ్ళు ఈ రోజు ఉన్న ఇండస్ట్రీ టెక్నాలజీని రేపు వీళ్ళు క్లాస్ రూమ్ లో చెప్తారు. సో దట్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ విత్ రియల్ లైఫ్ సినారియోస్ అండ్ రియల్ వరల్డ్ అప్లికబిలిటీ. సో వీళ్ళు చదివే ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఎలా ఉంటుందని వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దిస్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ దే ఓన్ ఏ కంపెనీ కాల్డ్ SRJ. So SRJ is a company within American Institute of Applied Sciences where student gets the opportunity to work in that company. Okay. And SRJ they get projects from different companies within Switzerland. So వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీస్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్ చేత వర్క్ చేయిస్తారు. సో when student works in SRJ as a regular employee, so వీళ్ళు చదువుతూ రెగ్యులర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. And they get paid also regularly. Okay. చదువుతూ ఉంటారు, simultaneously they do the works also. Okay. సో దీని ద్వారా ఏంటంటే ఈ 2 years మాస్టర్స్ అయిపోయేటప్పటికి వీళ్ళకి 2 years స్విట్జర్లాండ్ కంపెనీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో దట్ ఏంటంటే ఈ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు సివిలో ఎప్పుడైతే SRJలో ఒక 2 years ఒక డిజిటల్ మార్కెటింగ్ చేసినట్లు, లేకపోతే సంథింగ్ లైక్ ఫైనాన్స్ చేసినట్టు, లేకపోతే డేటా అనాలిసిస్ చేసినట్టు, బికాస్ దే గెట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ స్టూడెంట్ హ్యాస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్. దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి గ్రాడ్యుయేట్ అవుతుంది, వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ అప్లైడ్ సైన్స్ యూనివర్సిటీకి ఉన్న మెయిన్ ప్రత్యేకత ఎలా ఉంటుంది. సో ఇంకోటి స్విట్జర్లాండ్ ట్యూషన్ ఫీజెస్ కానివ్వండి, స్కాలర్షిప్ ఇవన్నీ ఎలా ఉంటాయి? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ చెప్పినట్లు ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్కమ్ ఇస్తున్నారు కాబట్టి పిండికి దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫీజు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి ఫీజు వచ్చి 25,000 Swiss francs, అంటే ఇండియన్ కరెన్సీ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 24 lakh rupees per annum is a fees. అయితే దీంట్లో ఏంటంటే మనకి నాన్ EU స్టూడెంట్స్ అందరికి మేము విదేశ్ కన్సల్టెన్సీ నుంచి స్పెషల్ రిక్వెస్ట్ మీద వి గాట్ 20% స్కాలర్షిప్ అప్రూవ్డ్. కాబట్టి ఎప్పుడైతే 24 లక్షలు అవ్వాలో దాంట్లో 20% ఫీజు ఇస్తే 19 లక్షలు సంవత్సరానికి ఫీజు లాగా అవుతుంది. సో 2 years మాస్టర్స్ వచ్చి టోటల్గా 38 lakhs వరకు అవుతుంది. సో విచ్ ఇస్ సంథింగ్ మనకి ఈ రోజున ఒక అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీస్ కంపేర్ చేసినా కూడా యూ హ్యావ్ అ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ లో చూసుకుంటే దే స్పెండ్ అబౌట్ 40 lakhs వరకు అప్రాక్సిమేట్లీ ఫర్ ద ట్యూషన్ ఫీస్. అండ్ దెన్ వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆ తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 2 years ఆఫ్ వర్కింగ్ లో దే గెట్ ఆల్ ద మనీ పేడ్ బ్యాక్. ఎందుకంటే అక్కడ బేసిక్ గా ప్రొఫెషనల్ జాబ్ చేసినప్పుడు మినిమం స్టార్ట్స్ విత్ 5,000 CHF per month salary. దాంట్లో 2,000 ఖర్చు పెట్టినా కూడా నెలకు 3 లక్షలు అయితే సేవింగ్ ఉంటుంది. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి టెన్షన్ పడకుండా ఈ ఫీ స్ట్రక్చర్ ని వాళ్ళు కంఫర్టబుల్ గా అరేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీజ్ కూడా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కి 30 లక్షలు 40 లక్షలు అంటే మన వెంటనే సేవింగ్స్ అవైలబుల్ ఉండదు. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే సిన్స్ దిస్ వరల్డ్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీ there are various companies like banking financial companies like in India which is S Bank తర్వాత SBI తర్వాత Bank of Baroda, then again actually like we have Avance. వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ యూనివర్సిటీకి టాప్ ర్యాంక్ యూనివర్సిటీ అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రాపర్టీస్ ఏవి కూడా మార్టిగేజ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ దే నో దట్ దిస్ యూనివర్సిటీ ఇస్ గుడ్, సో అవుట్పుట్ విల్ బి బెటర్. కాబట్టి ఆబ్వియస్లీ ఈ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి ఎటువంటి మార్టిగేజ్ లేకుండా జస్ట్ ఆన్ సింపుల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ దే ఆర్ గివింగ్ లోన్ అప్ టు 40 lakhs. సో ఆ ప్రాసెస్ కూడా మొత్తం విదేశ్ కన్సల్టెన్సీ లో మేమే చేసి పెడతాం. సో మీరు అంటే ఈజీ, ఇంకా వాళ్ళకి మళ్ళీ బయట లోన్స్ అని తిరగాల్సిన అవసరం లేదు. We are officially working with these banks, so we can help the student get the loans also. Okay. ఇంకోటి సార్ ఫుల్ టైం జాబ్స్ కానివ్వండి, పార్ట్ టైం జాబ్స్ కానీ ఎలా ఉంటాయి అవి? సో బేసికలీ ఏంటంటే మనకి స్విట్జర్లాండ్ లో ఫస్ట్ 6 months లీగల్ గా వర్క్ చేయకూడదు. బట్ నేను మొన్న లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను, ఐ కేమ్ బ్యాక్ ఆన్ దిస్ మండే. సో వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఎవ్రీబడి ఇస్ వర్కింగ్. ఇది వెళ్ళిన 2-3 months లో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆఫ్. అది ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా 2-3 months టైం పడుతుంది పార్ట్ టైం. అయితే ఇక్కడ ఏంటంటే ద సాలరీస్ కైండ్ ఆఫ్ సాలరీస్ ఇంతకుముందు చెప్పారు. వాళ్ళ పార్ట్ టైం జాబ్ లో అప్రాక్సిమేట్లీ 2,000 CHF వరకు వాళ్ళు పర్ మంత్ ఎర్న్ చేసుకుంటారు.
సో దీంట్లో వీళ్ళ ఖర్చులు ఒక 1000 CHF వరకు తీసినా కూడా స్టిల్ దే హ్యావ్ 1000 CHF per month as a savings. సో దీంతో వాళ్ళు చేయొచ్చు. బట్ వాట్ ఐ రియలీ రికమెండ్ ఇస్ ఇఫ్ యూర్ ఇన్ సచ్ యూనివర్సిటీ, సచ్ ఏ గ్రేట్ ఎలైట్ యూనివర్సిటీ విత్ వరల్డ్ టాప్ ర్యాంకింగ్, సో న్యాచురల్ ఏంటంటే కొద్దిగా స్టడీస్ మీద ఫస్ట్ 6 months వరకు ఫోకస్ చేస్తే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అయితే దీనికి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు SRJ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడో బయట రెస్టారెంట్స్ లో వీటిలో వర్క్ చేసే కంటే ట్రై టు ఫైండ్ సమ్ జాబ్ ప్రొఫెషనల్. సో సూట్ వేసుకుని వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో ఉండేలా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రొఫెషనల్ లెవెల్ అలవాటు అయ్యాక వాళ్ళ తర్వాత ప్రొఫెషనల్ సెటిల్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకోటి స్విట్జర్లాండ్ లో ఇప్పుడు స్టే బ్యాక్ అన్నారు, PR ఆప్షన్స్ అన్నారు, ఇవి ఎలా ఉంటాయి మరి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్ లో యాక్చువల్గా 2 years ఆఫ్ మాస్టర్స్, ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత దే ఆర్ గివింగ్ 6 months ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్. ఓకే, ఒకవేళ ఈ 6 months లో వాళ్ళు జాబ్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఫర్ another 6 months అపాన్ రిక్వెస్ట్. సో 1 year పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది. ఈ 1 year లో వాళ్ళు మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఏ రేంజ్ ఆఫ్ జాబ్ తీసుకున్నా కూడా వాళ్ళ ఫర్దర్ వర్క్ పర్మిట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆ ఫర్దర్ వర్క్ పర్మిట్ వచ్చి 3 years ఎక్స్టెండ్ చేస్తారు. ఇలా 5 years ఎప్పుడైతే స్విట్జర్లాండ్ లో వాళ్ళు వర్క్ పర్మిట్ కంప్లీట్ చేస్తారో దెన్ ది 6th year దే గెట్ PR. ఇదే కాంట్రరీ మనం US లో తీసుకుంటే ఈ రోజు గ్రీన్ కార్డ్ రావాలంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు పడుతుంది. ఆ టైంకి మనం ఉన్నాం కూడా ఎంతసేపు ఆ H1 లాటరీ అది ఎక్స్టెండ్ చేసుకుంటూ అలాగే గడపాలి. బట్ వేరే స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు 5 years వర్క్ చేస్తే PR వచ్చేస్తుంది. There are thousands of Indians already settled in Switzerland. అండ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటుందా సార్? యా, సో మనకి బేసికల్ ఏంటంటే స్విస్ లో వచ్చేసి ఇది జెనీవాలో ఉంది, జెనీవా దగ్గరలో. సో ఈ లొకేషన్ లో ఫ్రెంచ్ ఇస్ ద మోస్ట్ డామినెంట్ లాంగ్వేజ్ కాబట్టి ఈ యూనివర్సిటీ ఇస్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఫస్ట్ 6 months ఫ్రీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాసెస్. అయితే ఫ్రెంచ్ ని రొమాంటిక్ లాంగ్వేజ్ అంటాము. సో ఇట్స్ క్వైట్ ఈజీ టు లెర్న్ అండ్ మాట్లాడేటప్పుడు కూడా సరళంగా మాట్లాడచ్చు, అంటే కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ 6 months వీళ్ళకి ఎప్పుడైతే లాంగ్వేజ్ ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుందో ఈ లాంగ్వేజ్ పికప్ చేసుకుంటూ సైమల్టేనియస్గా వెన్ దే స్టార్ట్ డూయింగ్ ద వర్క్ ఇన్ విత్ ఇన్ ద కంపెనీ ఆర్ బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఒక అప్రాక్సిమేట్లీ 1.5 year లో దే కంఫర్టబుల్ విత్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. సో ఎప్పుడైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వస్తుందో దెన్ దే ఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ ద డోర్స్ ఓపెన్ ఫర్ ద సెటిల్మెంట్. ఓకే, ఇంకోటి ఇక్కడ చదివే స్టూడెంట్స్ కి ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? సో ఫస్ట్ థింగ్ అండి యాక్చువల్గా దిస్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. అయితే జనరల్ గా చాలా యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఏమవుతాయంటే అంటే ఇది ఇంత వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ బట్ ఇట్స్ ఏ స్మాల్ యూనివర్సిటీ. ఈ స్మాల్ యూనివర్సిటీ అవ్వడం వల్ల ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే దే మేక్ ష్యూర్ ద క్లాస్ సైజ్ ఈస్ నాట్ మోర్ దెన్ 20. సో ఒక క్లాస్ రూమ్ లో 20 members మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రొఫెసర్ కి స్టూడెంట్ కి 1-to-1 ఇంటరాక్షన్ బాగుంటుంది అండ్ ప్రొఫెసర్ నోస్ యూ బై సర్నేమ్ అండ్ నేమ్. సో దీని ద్వారా ఏంటంటే లైక్ మీకు పర్టికులర్ గా సబ్జెక్ట్ క్లియరెన్స్ అవన్నీ కూడా బాగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమవుతుందంటే లైక్ ఈ యూనివర్సిటీలో వీళ్ళకి కెరీర్ అడ్వైజర్ సర్వీస్ ఉంది. ఈ కెరీర్ అడ్వైజ్ సర్వీస్ జనరల్ గా ఏంటంటే ఇది లాస్ట్ లో వస్తుంది, అంటే మొత్తం చదువు అంతా అయిపోయి మాస్టర్స్ అయిపోయాక అప్పుడు జాబ్ ఎత్తుకోవడం కోసం కెరీర్ అడ్వైజ్ సర్వీస్ ఉంటుంది. బట్ ఈ యూనివర్సిటీలో మాత్రం కెరీర్ అడ్వైజరీ సర్వీస్ ఈస్ మ్యాండేటరీ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్. సో ఆ కంట్రీలో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది స్టూడెంట్ ల్యాండ్ అయిన ఫస్ట్ మంత్ నుంచి కూడా వాళ్ళని గ్రూమింగ్ చేస్తారు. ఈ గ్రూమింగ్ ఎలా అంటే షూస్ ఎలా కట్టుకోవాలి, సూట్ ఎలా వేసుకోవాలి దగ్గర నుంచి టీచింగ్ ద స్టూడెంట్ ఇన్ హ్యాండ్స్ ఆన్ హ్యాండ్స్. సో దాని వల్ల ఏమవుతుందంటే వీల్ ద మోర్ దే ఇంటరాక్ట్ విత్ ద కెరియర్ సర్వీస్ after a period of 1 year they exactly know how to crack a job there. And after a period of 2 years definitely they are masters in finding it. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ చిన్న యూనివర్సిటీ అవ్వడం వల్ల ఈ యొక్క యూనివర్సిటీ కూడా చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే లైక్ ఆల్ ద డీన్స్ అకాడమిక్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా జస్ట్ ఆన్ ద మెసేజ్ అయ్యారు బికాస్ వీళ్ళందరూ ఏంటంటే కామన్ గా యూనివర్సిటీస్ లో కూడా దే హ్యావ్ సమ్ కామన్ యాప్స్ అన్నమాట. ఈ యాప్ ద్వారా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవచ్చు. సో కోఆర్డినేటర్ తోటి కానీ మీటింగ్ కావాలన్నా లేకపోతే ప్రొఫెసర్ తో ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నాయన్నా దే కెన్ ఈజీలీ గెట్. అండ్ ఇంతకు నేను ఫస్ట్ చెప్పినట్లు ఆల్ ద ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ ఇండస్ట్రీ. సో వీళ్ళకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ ఏముంటుంది ప్రతి సబ్జెక్ట్ చెప్పి ప్రొఫెసర్ కి దే నోస్ వెల్. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ గా తెలుసుకుంటున్నారు కాబట్టి మనకి రెఫరెన్సెస్ వీళ్ళ రికమెండేషన్ లెటర్స్ చాలా హెల్ప్ అవుతాయి. సరే, ఇంకోటి ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి మీ కంపెనీ నుంచి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా యూనివర్సిటీస్ లో అడ్మిషన్ వచ్చిన తర్వాత యూఆర్ ఆన్ యువర్ ఓన్, అంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత యూఆర్ ఆన్ యువర్ ఓన్. బట్ ఈ యూనివర్సిటీ అలా కాకుండా దే హెల్పింగ్ ద స్టూడెంట్స్ విత్ అకామిడేషన్ ఆల్సో. ఇవన్నీ మానిటర్ చేసే పని మాది. ఫస్ట్ థింగ్ రైట్ ఫ్రమ్ స్టూడెంట్ వచ్చినప్పుడు అప్లికేషన్ చేసినప్పటి నుంచి వాళ్ళకి ఆ తర్వాత వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇక్కడ బ్యూటీ ఏంటంటే యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీస్ ఏమవుతుందంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీ అప్ఫ్రంట్ పే చేసి ఆ తర్వాత మీకు వీసా అప్లై చేసుకోవాలి. అంటే వీసా ఒకవేళ రాకపోయినా కూడా తిరిగి రావడానికి డబ్బులు, ఇవన్నీ టైం టేకింగ్ అండ్ లబోరియస్.
సో ఇక్కడ ఈ పర్టికులర్ యూనివర్సిటీ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ ఇంటేక్ కి మనము వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఇన్ అడ్వాన్స్. ఓకే. సో ఫస్ట్ అప్లై చేస్తాము, అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు నేరుగా వీసా అప్లై చేస్తారు. అండ్ వీసా అప్లికేషన్ ఫీజు కూడా స్విట్జర్లాండ్ కి 0. ఓకే. సో దేర్ ఇస్ నో వీసా అప్లికేషన్ ఫీజ్. సో స్ట్రైట్ అవే స్టూడెంట్ గోస్ అండ్ అప్లైస్ టు వీసా. వీసా ఎప్పుడైతే అప్రూవ్ అవుతుందో అప్పుడు స్టూడెంట్ వచ్చేసి ఫీజ్ ఆఫ్ 20,000 చెప్పాను కదా, అది 3 టర్మ్స్ లో పే చేయొచ్చు. అంటే ఫస్ట్ 6.5 lakhs అప్పుడు పే చేసుకుని హ్యాపీగా వాళ్ళు ఫ్లైట్ ఎక్కొచ్చు. సో మిమ్మల్ని సంప్రదించడం ఎలా సార్? సో విదేశ్ కన్సల్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ 13 branches throughout India. సో యూ కెన్ జస్ట్ గో అండ్ కాంటాక్ట్ ది నియరెస్ట్ బ్రాంచ్. అండ్ మొత్తం మా టీం అంతా కూడా మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతారు విత్ రైట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ముఖ్యంగా AUS అమెరికన్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తెచ్చుకోవడానికి ఏంటంటే either TOEFL or IELTS is also mandatory requirement అంటే లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ లో. If the student is writing IELTS is 6.0, TOEFL అయితే కనుక 79 is the required score. ఓకే. TOEFL బోత్ రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి సెంటర్ బేస్డ్, ఒకటి హోమ్ బేస్డ్ ఉంటుంది. ఏ విధమైన TOEFL కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈవెన్ హోమ్ బేస్డ్ TOEFL is also accepted for AUS. కాబట్టి ఇప్పుడు ఇది చాలా ఎంట్రీ లెవెల్ ఈజీగా ఉంది. కాబట్టి ఐ వాంట్ ద స్టూడెంట్స్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా యూనివర్సిటీ సపోర్ట్ ద్వారా మై స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఐమ్ ప్రౌడ్లీ సేయింగ్ దిస్ దట్ చాలా మంది, నేను లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను కాబట్టి ఐ హ్యావ్ వెరీ పాజిటివ్ వైబ్ యాక్చువల్లీ దేర్. సో ఈవెన్ టు ద చైర్మన్ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు గో డైరెక్ట్లీ అండ్ అప్రోచ్. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వాట్ ఐ హావ్ సా ఇట్. సో కాబట్టి ఖచ్చితంగా అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్స్ టు సెటిల్ ఇన్ అ బెస్ట్ కంట్రీ. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు యుఎస్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో గన్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో స్విట్జర్లాండ్ ఇస్ షుడ్ బి మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఆన్ ద ఎర్త్. ఓకే. సో అందుకే వరల్డ్స్ 4th హ్యాపీయెస్ట్ కంట్రీ అయింది. సో ఒకటి ఇన్కమ్ ఎక్కువ, రెండు థింగ్ ఏంటంటే అసలు ఎవరు ఒక పర్సనల్ లైఫ్ లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి చక్కగా హ్యాపీగా నేను వెళ్ళి తెలుగు అమ్మాయిని కలిసి వచ్చాను అక్కడ మా స్టూడెంట్స్ ని. అండ్ అందరూ హ్యాపీగా రాత్రి 1 గంట కూడా చక్కగా పార్ట్ టైం వెళ్ళి తిరిగి వస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ హెయిల్ అండ్ హెల్తీ. సో చాలా బాగుంది. ఓకే. సరే సార్, మీ స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.